డియర్ చిల్డ్రన్, ఇప్పుడు మనం మన లక్ష్యం మీద ఎలా గురిపెట్టాలి, ఎలా కాన్సంట్రేట్ చేయాలి అనే విషయంపై చిన్న కథ చెప్పుకుందాం. పాండవులకి కౌరవులకి గురువు ద్రోణాచార్యుడు. ఆయన ఒకసారి అందరినీ పరీక్షించదలిసి ఒక చెట్టు కొమ్మకి ఒక చిన్న పక్షిని వేలాడదీశారు. అప్పుడు ఫస్ట్ ద్రోణాచార్యులు దుర్యోధనుని అడిగారు, నీకు ఏం కనపడుతోంది అని అడిగితే దుర్యోధనుడు, నాకు ట్రీ కనపడుతోంది, ఫ్లవర్స్ కనపడుతున్నాయి, ఆకులు కనపడుతున్నాయి, గడ్డి కనపడుతోంది అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుని అడిగాడు, నీకేం కనపడుతుంది అని. అప్పుడు అర్జునుడు, నాకు పక్షి కన్ను ఒక్కటే కనపడుతుంది అన్నాడు. అప్పుడు మళ్ళా ద్రోణాచార్యుడు అర్జునుడిని అడిగాడు, అదేంటి నీకు ట్రీ కానీ గ్రాస్ కానీ ఏం కనపడట్లేదా అన్నాడు. లేదు నాకు పక్షి కన్ను ఒక్కటే కనపడుతుంది అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని బాణం వేయమన్నాడు. బాణం కరెక్ట్గా వెళ్ళి పక్షి కన్నుకు తగిలింది. అంటే అర్జునుడికి తన లక్ష్యం మీద గురి ఉందన్నమాట. అంటే మన ఎయిమ్ ఏంటో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ని సాధించగలం అన్నమాట. మన లక్ష్యాన్ని దగ్గరలో చూసుకుంటూ దాని మీద ఫోకస్ చేస్తే మనం ఈజీగా సక్సెస్ సాధించగలం అనేది ఈ కథ సారాంశం. ఆల్వేస్ రిమెంబర్, ఫోకస్ ఇస్ ద కీ టు ఎక్సలెన్స్. ఇది గుర్తుపెట్టుకొని అందరూ పిల్లలు మీరందరూ మీ లక్ష్యాలకి చేరువవుతారు అని అనుకున్నాను. ఈ కథని గుర్తుపెట్టుకుంటే అందరూ కూడా తప్పకుండా తన లక్ష్యానికి చేరువవుతారు.